వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ ప్రవీణ్ పావడాల గురించి అసలు ఎలాంటి విషయాలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి? ఆయనకు జరిగింది హత్య లేకపోతే యాక్సిడెంటల్ గా ఆయన మరణించారా? ఇప్పటివరకు ఎక్కడైతే రాజమండ్రిలో ఆయన ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుందో ప్రజలందరూ కూడా, చాలా మంది క్రైస్తవులు కూడా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతం అక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్న ఆ ప్రాంతం నుంచి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి లైవ్ లో మట్టి ప్రసాద్ ఉన్నారు. ఫోన్ కాల్లో ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు చెప్పండి, అంటే ఎలాంటి విషయాలు ఇప్పటి వరకు కూడా బయటకు వస్తున్నాయి? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా కేసు పెట్టొద్దంటూ కూడా నైట్ మాట్లాడారు. అలాగే ఒక బెదిరింపు కాల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు ఈయన విషయంలో? తేజ గారు, మీరు అన్నది వాస్తవం. బెదిరింపు కాళ్ళు గాని, వాళ్ళ వైఫ్ ను ఇక్కడ రావటానికి వద్దని చెప్పడం గాని, చాలా రకమైన ఒత్తిళ్లు తీసుకొని వస్తున్నారు. కొంతమంది ఆ హత్యకి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్యాక్గ్రౌండ్ పెద్ద తలకాయలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది చెప్పడానికి మాత్రం వాస్తవంగా కనబడుతుంది. ఇక్కడ మాత్రం మొన్న నైట్ 11:12 సమయంలో జరిగిన హత్య నిన్న ఒక రోజంతా అయిపోయిన దాకా కూడా ఈ రోజు సుమారు 1 గంట కావస్తుంది. ఇప్పటిదాకా కూడా పంచనామా చేయకోకుండా ఇప్పటిదాకా కూడా డాగ్స్ కుక్కలను అక్కడ పంపించి ఎవరు చేశారు హత్య, లేకపోతే ఇది యాక్సిడెంటా, లేకపోతే ఆయన పడ్డా అని చెప్పేసి కూడా ఇంతవరకు కూడా ఇక్కడున్న అధికారులు గాని, ఇక్కడున్న ప్రభుత్వం గాని ఇంతవరకు పట్టించుకొని నిర్లక్ష్యం అయితే కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే, అతను ఒక పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి క్రిస్టియన్ మతంలో చాలా పెద్ద వ్యక్తి. అతను అంబేద్కరిస్టుల గురించి గాని, దళితుల గురించి గాని, అట్లే హిందూ ధర్మాల గురించి గాని, ఇట్లా ఇస్లాం మతానికి సంబంధించిన గ్రంథాల పైన ఉన్న పెద్ద అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక రోడ్డు పక్కన పడి ఉండి చనిపోతే, ఈ రోజు దాకా కూడా ఇక్కడున్న ప్రభుత్వం గాని, ఇటు ఆయన తెలంగాణ కాబట్టి తక్కువ చూస్తున్నారు అన్నట్టు ఆంధ్రాలో కనపడుతుంది. కాబట్టి తెలంగాణ మనిషి కాబట్టి ఇక్కడ తక్కువ చూసినట్టు ఇక్కడ పోలీస్ అధికారులు మాకు స్పష్టంగా కనపడుతుంది. మేము ఖమ్మం నుంచి వచ్చింది ఆయన్ని చూడటం కోసం, ఆయన దళితుల కోసం, అంబేద్కరిస్టుల కోసం ఆయన డిబేట్లు ఎన్నో మేము చూసాం. ఆయన మేము ఫాలో అవుతాం. ఎందుకంటే ఈ సొసైటీలో జరుగుతున్న అంటరానితనాన్ని, కుల నిర్మూలన గురించి కూడా ఆయన ఎన్నో విధాలుగా చాలా ఆనల్గా మాట్లాడే వ్యక్తి ఆయన. కానీ ఈ రోజు దాకా కూడా ఆయన గురించి ఇక్కడున్న ఎమ్మెల్యే గాని, ఇక్కడున్న ఎంపీ గాని, ఇక్కడ ఉన్న హోంమంత్రి గాని, ఎవరు గాని ఈ రోజు ఇప్పటిదాకా కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుసేట్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆమె ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి భర్త ఎవరు చంపారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఆమె రావాలి. కానీ ఆమెకు ఫోన్ చేసి, నీకు ఒక బిడ్డ ఉంది, నీ బిడ్డను మేము చంపేస్తాం, నువ్వు వీడికి రావద్దు, ఈ కేసు నువ్వు కొట్టేసుకోవాలి, నువ్వు కేసు పెట్టొద్దు అని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులకు సంబంధించిన కొంతమంది ఆమెకి ఫోన్ చేసి, కోమలి ప్రవీణ్ భార్యకు ఫోన్ చేసి అంటున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చాలా మంది చెప్తున్నారు. అంటే భర్త చనిపోయి ఉన్నా గానీ నువ్వు రావద్దు, వస్తే నీ బిడ్డ ఈ నెల 27వ వచ్చే నెల 17వ తారీఖు అమెరికా పోవాలి కాబట్టి ఆ లోపు నీ బిడ్డను చంపేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది చెప్తా ఉంటుంటే మేము వింటా ఉంటున్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఇప్పటికీ సమాజం గుర్తుంచుకొని వేలాది మందిగా ప్రజలు, మొన్నటి నుంచి వేలాదిగా ప్రజలు మొత్తం హాస్పిటల్ ఉండు ఉద్యమాలు ప్రవీణ్ అన్న జోహార్ అని చెప్పేసి, ప్రవీణ్ అన్న ఆశయాలు వర్దిల్లాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది క్రిస్టియన్లు గాని, అంబేద్కరిస్టులు గాని, మళ్ళీ పోతే కళాకారులు గాని, జర్నలిస్టులు గాని, లేకపోతే సామాజిక ఉద్యమకారులు గాని చెప్పడానికి హాస్పిటల్కి వస్తారు. ప్రసాద్ గారు, ఒక విషయం అంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది? చాలా మంది క్రైస్తవులు అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? అతను చంపింది ఎవరు? ఒక సీసీ కెమెరా చూపెట్టి, ఇగో ఆయన బండి మీద నుంచి పడ్డాడు, ఇది వాస్తవం, ఇక్కడ దుమ్ములేసింది అంటున్నారు. ఇక్కడ పెట్టిన సీసీ కెమెరా ఓకే, ఇంతకు ముందు దాటొచ్చిన టోల్ గేట్ ఉంటుంది కదా, టోల్ గేట్ ముందు అతను దాటొచ్చిన ఆ సీసీ కెమెరా కూడా అడుగుతున్నారా? అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం. అడిగితే ఒక దుమ్ము బండి పడ్డట్టు, ఒక దుమ్ము వేసినట్టు ఒకటి చూపిస్తున్నారు. ఇంకో టోల్ గేట్ కూడా ఉంది కదా, అక్కడ ఏం జరిగింది? టోల్ గేట్ దగ్గరకు వచ్చేకల్లా ముందు బుల్లెట్ బండికి లైట్ ఉంది, ఆ లైట్ పగిలి ఉంది, ఇండికేటర్ మట్టికి వెలుక్కుంటా చిన్నగా బండి రానట్టు చిన్నగా బండి వస్తుంది, వచ్చి డబ్బగా పడినట్టు కనపడుతుంది. కానీ అంత ముందు టోల్ గేట్ లో వీడియో మాకు చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అంతకుముందు కూడా ఏం జరిగిందో చెప్పాలి కదా. అతని ఛాతి పైన షూ అంటే బూట్ కాలుతో తన్నింది, ఒక మరకు ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే చెక్కలు అతను ఎక్కడైతే అతను పడిపోయాడో, అతని శవం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో కొన్ని చెక్క ముక్కలకి రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయి. వాటితో కొట్టి కొట్టి చంపారు అంటూ కూడా చెప్పే ప్రయత్నం అక్కడ కొంతమంది స్థానికులు చేస్తున్నారు. బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా నమ్మొచ్చా? నమ్మొచ్చు, 100% నమ్మొచ్చు. ఎందుకంటే ఆ వీడియోలు మేము కూడా చూసాం. ఒక బారైన చెక్కతో కొడితే ఆ చెక్క 3-4 ముక్కలు అయితే ఆ 3-4 ముక్కలకి బ్లడ్ ఉంది. ఆయన చచ్చిపోయి అక్కడ ఉంటే ఆయన బనీని మీద 2 బూట్ కాలు ముద్రలు కనపడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన తొడ రైట్ తొడో లెఫ్ట్ తొడో గాని ఆ తొడ కూడా కాలినట్టు, సైలెన్సర్ ఆయన మీద పడి కాలినట్టు కూడా కనబడుతుంది. ఆ బండి ఎప్పుడైనా చరిత్రలో నాకు తెలిసి బండి మనిషి కింద పడితే మనిషి మీద బండి పడ్డది చరిత్ర ఎక్కలేదు. కానీ ఆయన పడుంటే ఆయన మీద బండి నలుగురు గాని లేపి మొయ్యలేని బండి ఆయన మీద పడ్డట్టు యాక్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది స్థానికులు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఫోన్ చేసి మీ ఆయన మందు తాగి కింద పడ్డాడు, ఇట్లనే రాస్తారు పోలీసు వాళ్ళు కేసు, ఇంతకు ముంచి ఏం రాయరు, మీరు ఇదంతా వద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చచ్చిపోయిండు, ఇంకా ముక్కలు ఎంతగానో పోస్ట్ మార్టం చేస్తారు, తీసుకోండి పోండి అని చెప్పేసి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి బెదిరింపు కాలు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు మాత్రం అంటున్నారు. అది మేము విన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం సార్. ఎందుకంటే ఆయన బాడీ మీద బూట్ కాళ్ళు, ఆ బండిని చూస్తేనేమో ఆయన మీద ఉన్నది అది 100% హత్య అని చెప్పేసి అని మేమైతే బలంగా నమ్ముతున్నాం సార్. ఓకే, అంటే ఇప్పటి వరకు బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా కరెక్ట్ గా లేదు, ఎక్కడ కూడా లేదు. ఏదో ఒక్క చిన్న 2 సెకండ్లు ఈ వీడియో చూపెట్టి ఇదే వాస్తవం, ఇట్లనే పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన మందు తాగిచ్చి కూడా మందు తాగి పట్టట్టు క్లియర్ చేసి ఈ కథని రివర్స్ చేయాలని చెప్పేసి అని, ఎవరికి అర్థం కాకోకుండా చేయాలని చెప్పేసి అని వీళ్ళు ఇలా వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళు దీన్ని తిప్పుకొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ఏ పాస్టరు మందు తాగరని చెప్పేసి చెప్పండి ప్రసాద్ గారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంతవరకు అయితే ఇక్కడికి ఎవరు రాలేదు. వాళ్ళ బామర్ది గారు వచ్చారు ఈ రోజు 1 గంటకి. ఇందాక వాళ్ళని పిలిచారు. ఈయన తరపున ఎవరైతే వచ్చారో అది పాస్టర్స్ కావచ్చు, ఇంక మిగతా వాళ్ళ 7గురిని పేరు నెంబర్ తీసుకొని 7గురితో పాటు ఆయన కూడా పోస్ట్ మార్టం గదిలోకి తీసుకెళ్లి ఆ లైవ్ అంటే వాళ్ళు కెమెరాలు పెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కెమెరాలు పెట్టి మేము పోస్ట్ మార్టం చేస్తాం అని చెప్పేసి 1 గంట తర్వాత మేము చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. రైట్, అంటే వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదైనా పేర్లు చెప్తున్నారా? ఎవరి మీద అనుమానం ఉందా? ఇంతకు ముందు కూడా ప్రవీణ్ గారు ఇస్లాం మతం పైన ఆయన కామెంట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ప్రవీణ్ గారు ఇంత ముందు ఇస్లాం మతం మీద కామెంట్ చేసినప్పుడు ఆయన ఫేస్బుక్ వేదికగా నన్ను క్షమించండి, నేను మాట్లాడింది వాస్తవం కాబట్టి నన్ను క్షమించమని ఆయన క్షమాపణ అడిగింది కూడా ఫేస్బుక్ లైవ్ లో ఆయన చెప్పారు. దాన్ని ఆయన మర్చిపోయారు. కానీ కొంతమంది హిందూకి సంబంధించిన కొంతమంది కర్ణాటక సుఖనాయన అతను ఈ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిందట. ఆయన అంటే పోలీసు వాళ్ళకి తెలవక ముందే, కుటుంబ సభ్యులు తెలవక ముందే, ఎవరికి తెలవక ముందే కరుణాకర్ సుఖనాకు కూడా ఈ పోస్ట్ తెలిసింది. తెలవంగానే పోస్ట్ పెట్టి మళ్ళీ అమ్మటే ఒక 10 నిమిషాలకి అది డిలీట్ చేశారని చెప్పేసి అని కూడా ఈడ అంటున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ మట్టి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్.